guys. We are from SR University. We are assigned a documentary on social issues for farmers. We're gonna interview a person who was doing his work. Our topic is social issues on farmer. Nowadays, many factories were doing constructed beside the farming land. So we're gonna interview a person about his work. So let's go and ask them the advantages and disadvantages. Thank you. Of the farming. Thank you. దీనిగా లాభం మాకు ఏం లేదు, 10,000 5,000 మిగులుతుంది. మాకు నష్టమే కానీ ఇదా పెట్టుబడి పెడతానా దీనికి దున్నుడు గుళ్ళు మా యోజన చేస్తే మేము 4 నెలల 15 రోజులు 4 సంవత్సరంలో 122 రోజులు ఎక్కువ పడుతుంది. మాకేం ఇంత ఏం చెప్పి ఏం చేయాలి ఇప్పుడు దానికి ఏం లేదు. అంతకుముందు చేసింది మన రేవంత్ రెడ్డి కూడా మాకు రైతులకు మాఫీ చేసింది, రుణమాఫీ చేస్తాడు రైతు బంధు. మాకు రేవంత్ రెడ్డి వచ్చిన కానీ కూడా మాకు వచ్చినాయి రైతులకు రైతు బంధు వల్లే కానీ మాఫీ చేసింది. మా అందరి మా చాలా మన మీరు ఎట్లా వచ్చినా మేము కూడా కట్టినాం, ఒక్కరి కాదు. ఎవరో భూమిలో వాళ్ళ పండే ఇదా ఇక వాళ్ళు ఏం చెప్పగలుగుతాం. నాదైతే అది 3 ఎకరాలు వడ్డీ చేస్తాయి. బియ్యం కట్టగలం ఎకరానికి 11 క్వింటాలు వెళ్ళి పోయినసారి 11 క్వింటాలు వెళ్ళినాయి. అంతకుముందు సారి 13 క్వింటాలు వెళ్ళినాయి. ఈసారి 8 క్వింటాలు వెళ్తే మేమే గొప్పతాను. అన్నం దింపుకి 500 పెట్టి 800 పెడితే రైతుకి ఏం మాటలు. ఇప్పుడు 2300 పెడతాను. మళ్ళీ ఇప్పటికైతే దింపుకి అయితే కటింగ్ చేయలే. అంతకుముందు కటింగ్ చేసింది అవద్దాన్ని. ఇప్పుడు ఏం లేదు, నాకు కటింగ్ ఏం కటింగ్ చేయలే. ఇప్పుడు పోతే ఇప్పుడు 2 నెలలు కానీ ఉంది. దీనికి మాకు ఇలా 10,000 మిగులుతుంది అవద్దాన్ని. రైతుకి ఏం లేదు. 1350 రూపాయలు అదే బియ్య బస్తా మసాలా బస్తా. వాడు మాఫీ అంటే ఏం లేదు, 260 రూపాయలు. అది అలా గోమర్లో తీసుకుంటే 10 రూపాయలు మాఫీ అంటాను. 60 రూపాయలకి ఇస్తా అంటానికి అదే అవతల రేటే ఇస్తాను. మీ దగ్గరికి ఎంత కొంటారు? మీ దగ్గరికి ఎంత కొంటారు బియ్యం? మరి మా దగ్గర మేము బియ్యం అమ్మితే బయట రేటు కన్నా 100 రూపాయలు ఎక్కువ అమ్ముతాం. లేదా 6,000 అమ్ముతాను. మేము 45,500 5,600 400 ఎక్కువ ఉంటుంది దగ్గర వాళ్ళకి. వాళ్ళు అట్లా వాళ్ళు ఎట్లా అమ్ముతుంది, వాళ్ళు 6,000 అమ్ముతారు. వాళ్ళు ఒక్కటే అనేది తెలుస్తుంది. మా దగ్గర మేము ఇంటి పండిస్తున్నాం. మా దగ్గర టార్చర్ చేస్తాను కానీ వాళ్ళు ఎన్ని తీర్లో పోసి వెళ్తే ఇప్పుడు అన్ని తీర్లో పోసి అని చేస్తాను. మా దగ్గర సన్న తిని చనిపోతారు, విజయం ముసలని పోతారు, వేరే జయశ్రీరామ్ అని పోతారు, జయశ్రీరామ్ ఎడు అని అమ్ముతారు. ఇట్లా మేము మా లెక్క మేము ఒక్కటే చేసి ఒక్కటే మేము అమ్ముతాం. వాళ్ళు 4 తీర్ల పోసి పట్టించి అమ్ముతారు. ఎవరు ఏర్పాటు చేయగలరు వాళ్ళు. దానికి ఇస్తారు. టైం అంతా వర్షాలన్నీ ఒక టైం కాకుండా వస్తాను కదా, మరి దాంతో ఇబ్బంది అవుతుంది. మాకు ఇబ్బంది అవుతుంది. ఈసారి పత్తులు మేము 5 క్వింటాలలో చాలా ఇబ్బందులు అయింది. 250 పెట్టే రైతుకు 350 పెట్టి ఎరిచింది ఇబ్బంది. అట్లా జాగ్రత్త. వాటి పొల్యూషన్ వల్ల మీకు వచ్చే కష్టాలు ఏంటి? మాకు చెత్త వల్ల దానివల్ల వస్తుంది అంతే. ఒకటి మాకు నీళ్ళు కరెంటు మాత్రం మంచిగా వస్తాను. కరెంటు మంచిగా ఇస్తాం. అప్పట్లేక ఉంది కరెంటు ఏ ప్రభుత్వంలోనే ఇప్పించింది మేము. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి వచ్చిన కంటే కూడా మంచిగా ఇస్తాము. మాకు చెత్తగా ఇబ్బంది ఉన్నది. మాకు ఈ వడ్లకు మాత్రం రేటు ఇబ్బందులు బాగా అవుతుంది. న్యాచురల్ ఇవన్నీ అలాగే కుర్తాన్ల మిషన్లు ఇవన్నీ చేస్తాను. ఇవన్నీ పైర్లు ఉంటాయి. పదన అవుతలేదు భూమి మీద. వాటర్ కడితే దీనివల్ల ఇబ్బంది అవుతుంది. దీని గురించి ఎవరు పట్టించుకుంటలేము మేము. మీరు బోరు వాటర్ తీసుకుంటుంటే మీకు బోరు వాటర్ వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? బోరు వాటర్ అంతా మంచిగా ఇబ్బంది పడుతున్నారు బోరు వాటర్ తెచ్చుకోవడానికి? ఇబ్బంది పడుతుంది, బాగా ఇబ్బంది. మొత్తం బండ ఏరియాలో బోరు వాటర్ 300 పైన 350 పైన కొట్టితేనే నీళ్ళు వస్తాను.
దేవాలయ పైప్ లైన్ లేదు ఇక్కడ. దీని గురించి ఎవరు పట్టించుకోలేదు, రాలే. కెనాల్ ఉంది, ఇక్కడ ఎవరు విషయంలో ఎవరు పట్టించుకుంటూ లేదు, ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఏంది ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని చేసింది. అట్లయితే తొందరనే పోతుంది. మాకు నష్టం అయితే ఏం లేదు. ఇక్కడ గోదావరి మిల్ లేకపోతుంది. అసలు నష్టం అంటే నష్టం ఎలా వచ్చింది? వర్షాలు పడ్డప్పుడు నష్టపరికం బాగా తీసిల్లు. 8 కిలోలు తీసిల్లు, 4 కిలోలు కొట్టుడు, 2 కిలోలు మట్టి అప్పుడు చేసిల్లు. ఇప్పుడు ఈ సంవత్సరం లేదు ఇంతవరకు. దానికి మనం ఇదే పండిస్తాం, మక్కలు కూడా పండిస్తాం. మక్క, వరి, పత్తి. పత్తి ఈసారి మాకు ఏం దిగుబడి రాలే. పత్తి ఈసారి మాకు మార్చకుండా ఇదే పండిస్తారు. మేము ఇదే లేదు, ఏం లేదు. మేము బొబ్బార్లు, మినుములు ఇవన్నీ పండుగలు పండించిన జీవే 3 వస్తుంది. వరి, మక్కలు, పత్తి. ఈసారి పత్తి మాకు 5 క్వింటాల చొప్పున కూడా వెళ్ళదు. ఎటువారు రాలే. నాకు నకిలీ విత్తనాలు వచ్చినాయి. ఆ నకిలీ విత్తనాలు మా చేమైందో చేను పెరిగిన తర్వాత మొక్క దిగుబడి కింద మాడిపోడు పెట్టింది. అట్లా మళ్ళీ డబల్ పెట్టుకొచ్చింది. అలా పోయి చూసినా కూడా అంతే ఉంది. మీకు ఇట్లా పంటలు ఇట్లా ఎండిపోతానే వాడిపోతానంటే మన రసాయనం వాడతారేమన్నా? రసాయనాలు వాడితేనా కూడా పని చేయలేదు. మళ్ళీ పెట్టినాం. నకిలీ విత్తనాలు వచ్చినాయి. అలా వాళ్ళు ఏం చేసిందంటే విత్తనాలలో మార్పు చేసి కవర్నే మార్చింది, కానీ విత్తనాలు మారలేదు. ఆ విత్తనాలు పంతములకు వచ్చినాయి, కానీ దాని కవర్ డేట్ మార్చింది. దానివల్ల అంతే. అదే మాట. అన్న మీరు వ్యవసాయం చేస్తా అంటే రోడ్డు పై నుంచి వెహికల్స్ పోతాయి, లారీలు, బస్సులు పోతాయి కదా. ఆ వచ్చే పొగ ద్వారా మీకు ఏమన్నా పంటల పైన ఎఫెక్ట్ పడుతుందా? ఇప్పటివరకు ఎంత నష్టం వచ్చింది? ఈ ఎండాకాలంలో సక్క వాన లేకపోయేసరికి మన పంటలకి ఏమైనా ఎండిపోవడం ఇట్లా మీరు గవర్నమెంట్కి ఏ సహాయం కోరుతారు? అదైతే తెగుతుంది. Hi guys, we are from SR University. We are assigned a documentary on social issues for farmers. We're gonna interview a person who was doing his work. Our topic is social issues on farmer. Nowadays, many factories were doing constructed beside the farming land. So we're gonna interview a person about his work. ఓకే బాబాయ్, నాకు రైతులకు మాత్రం పిండి బస్తాలు తగ్గించాలి. ఎవరైనా రైతు బంధు పడనందుకు పిండి బస్తాలకు, దానా బస్తాలకు కానీ అన్నిటికీ పెరుగుతాను. ఇప్పుడు ఆ రైతుని అన్నిటికీ దానం చేస్తాను. రైతును పట్టించుకునే ఏ ప్రభుత్వం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా కానీ రైతుకు మంచిగా చేసింది మాకు. అంతకుమునుపు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బాగానే చేసిండు మాకు. రైతు బంధు వేసిండు, కాకపోతే పైసలు అనేది మాకు 1,00,000 రూపాయలు మాఫీ చేయలే. రేవంత్ రెడ్డి మాకు మాఫీ చేసిండు. రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేసిండు. మా రైతులకు చాలా న్యాయం చేసిండు. దీనికా లాభం మాకేం లేదు. 10,000 5,000 మిగిలితే మాకు నష్టమే. కానీ ఇదా పెట్టుబడి పెడతానా? దీనికి దున్నుడు గుళ్ళు మా యోచన చేస్తే మేము 4 నెలల 15 రోజులు 4 సంవత్సరంలో 122 రోజులు చెప్పుకోబడుతుంది.
మాకేం ఇంత ఏం చెప్పి ఏం చేయాలి ఇప్పుడు దానికి ఏం లేదు అంతకుముందు చేసింది ఇప్పుడు చేసింది మొన్న రేవంత్ రెడ్డి కూడా మాకు రైతులకు మాఫీ చేసింది రుణమాఫీ చేసింది రైతు బంధు మాకు రేవంత్ రెడ్డి వచ్చిన కొంచెం కూడా మాకు వచ్చినాయి రైతులకు రైతు బంధు వల్లే కానీ మాఫీ చేసింది మా అందరి మా చాలా మన చుక్కలు మీరు ఎట్లా వచ్చినా మేము కూడా కట్టినాం ఒక్కరి కాదు ఎవరో భూమిలో వాళ్ళ పండే ఇదా ఇక వాళ్ళు ఏం చెప్పగలుగుతాం నాదైతే అది పాదక్క 3 ఎకరాలు 3 ఎకరాల వరకు చేస్తాయి బియ్యం మేము కట్టగలం ఎకరానికి 11 క్వింటాలు వెళ్తాయి పోయినసారి 11 క్వింటాలు వెళ్ళాయి అంతకుముందు సారి 13 క్వింటాలు వెళ్ళాయి ఈసారి 8 క్వింటాలు వెళ్తే మేమే చెప్పతాను అన్నం దించి 500 పెట్టి 800 పెడితే రైతుకి ఏం మాట్లేదు ఇప్పుడు 2300 పెడతాను మళ్ళీ ఇప్పుడు ఇప్పటికైతే దుడ్డుకి అయితే ఏం కటింగ్ చేయలేదు అంతకుముందు కటింగ్ చేసింది అవద్దాన్ని ఇప్పుడు ఏం లేదు మాకు కటింగ్ ఏం కటింగ్ చేయలేదు ఇప్పుడు పోతే ఇప్పుడు 2 నెలలు కానీ ఏం లేదు వీడికి మాకు ఇలా 10,000 మిగులుతుంది అవద్దాన్ని రైతుకి ఏం లేదు 1350 రూపాయలు అదే బియ్య బస్తా మసాలా బస్తా వాడు మాఫీ అంటే ఏం లేదు 260 రూపాయలు అది అలా గోమర్లో తీసుకుంటే 10 రూపాయలు మాఫీ అంటాను 60 రూపాయలకి ఇస్తా అంటానికి అదే అవతల రేటే ఇస్తాను మీ దగ్గరికి ఎంత కొంటారు మీ దగ్గరికి ఎంత కొంటారు బియ్యం మరి మా దగ్గర మేము బియ్యం అమ్మితే బయట రేటు కన్నా 100 రూపాయలు తక్కువ అమ్ముతాం బయట 6,000 అమ్ముతాను మేము 45,500 5,600 400 ఎక్కువ అమ్ముతాం దగ్గర కాబట్టి వాళ్ళు అట్లా వాళ్ళు ఎట్లా అమ్ముతుంది మళ్ళీ 6,000 అమ్ముతారు వాళ్ళు ఒక్కటే అనేది వెళ్తుంది మా దగ్గర మీకు ఇంటి పండిస్తున్నాం మా దగ్గర టార్చర్ చేస్తాను కానీ వాళ్ళు ఎన్ని తీర్లో పోసి వెళ్తే ఇప్పుడు అన్ని తీర్లో పోసి అని చెప్తాను మా దగ్గర ఈ సన్నదిని చనిపోతారు విజయ ముసలని పోతారు వేరే జయశ్రీరామ్ అనిపోతారు జయశ్రీరామ్ ఏడు అని అమ్ముతారు ఇట్లా మేము మా లెక్క ఒక్కటే వేసి ఒక్కటే మేము అమ్ముతాం వాళ్ళు 4 తీర్లో పోసి పట్టించి అమ్ముతారు ఎవరు ఏర్పాటు చేయగలరు వాళ్ళు దానికి ఇస్తారు టైం అంత వర్షాలన్నీ ఒక టైం కాకుండా వస్తాయి మరి దాంతో ఇబ్బంది అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది ఈసారి పక్కన మేము 5 క్వింటాలలో చాలా ఇబ్బందులు అయింది 250 పెట్టే రైతుకు 350 పెట్టి ఎరిచింది ఇబ్బంది అట్లా జరిగింది చేస్తున్నారు కదా చేసే దానివల్ల లాభాలు ఏంటి ఎందుకు చేస్తాం ఎండ నీకు వడ్లు అంటే నీకు బాయికాడ 10 ఉంటుంది అంటే కోయకాలు ఉంటుంది వచ్చి ఎండ నీకు వచ్చానికి ఇక్కడ అక్కడికి తీసుకొచ్చి పోసుకొని ఎండ పెట్టుకొని ఉప్పు పోసుకొని రైస్ మిల్లు కన్నా స్వీట్ ప్లాంట్ కన్నా వాళ్ళకి అమ్ముతాం ఈ ఎండకపోతే ఇంకా ఇది నష్టకరమైన బాబు నష్టమే ఈ ఎంత బాగా ఎండితే అంత బాగా మళ్ళీ 11, 12, 13 మ్యాచర్ ఇస్తే వాళ్ళు తీసుకోపోతారు మ్యాచర్ తీసుకొని తీసుకెళ్తారు వాళ్ళు స్పీడ్ వాళ్ళు లోకల్ అయితే పట్టించుకున్న రైస్ అయితే యావరేజ్ చూసి ఎండింది అని చెప్పేసి పోతుంది అదే ఇప్పుడు మొత్తం ఇక్కడ కొంచెం ముంగడ దర్శనపతి ఇక్కడ అదొక ఫ్యాక్టరీ ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉన్నాయి కదా అంతా పొగతోటి దస్తూరి మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది దాంతో ఇప్పుడు అక్కడ దాంతో అవుతుంది కొంచెం ఉగారికి వచ్చిన పంటలు ఇస్తే కాలుష్యం వల్ల పంటలు ఇస్తే తక్కువ దాని వల్ల అంత పొగలు అది అంత ఇట్లా పంట ఇవారికి వచ్చిన ఇల్లు తీసుకొచ్చలేదు సంవత్సరం కొంచెం తగ్గుతుంది కాలుష్యం కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇక్కడ రోడ్డు వాడుతుంది రోడ్డుతో ఏమైనా లాభాలా నష్టమేనా మీకు వచ్చేది రోడ్ అంటే ఇప్పుడు మొత్తం రోడ్డు పడితే చెత్త సగం చెత్త చేస్తారు పోయేటోళ్ళు దారిలో ఉండి ఆ చెత్తతో మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఇప్పుడైతే ఇప్పటి వరకు అయితే ఇబ్బంది ఏం లేదు కానీ ముందు ఎట్లుంటుంది చెప్పలేము రోడ్డు వల్ల అయితే మాకు ఇబ్బంది ఉంది రైతులకు అయితే ఇబ్బంది ఉంది ఇప్పుడు వరకు ముందు ఎట్లుంటుందో చెప్పలేము ముందు వాహనాలన్నీ ఇట్లే పోతాయి మీకు చెప్తేయడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది నార్మల్గా ఇప్పుడు మీకు జనరల్ ఇప్పుడు అనిపిస్తుంది రైతు ఇబ్బంది ఏం లేదు రైతు తీసుకెళ్తే వేసుకెళ్ళారు రైతు ఇబ్బంది ఏం లేదు ఇంకా మిల్లు కాబట్టి కోళ్ళ పరం కాబట్టి వాటి ఇబ్బంది అవుతుంది Thank you.